చెప్పండి. ఇది ముఖ్యంగా నేను చాలా ముఖ్యమైన పాయింట్లు చెప్పాలి. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ముందు TV9 యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాన్ని ఎత్తుకోవడం చాలా ఇది శుభ పరిణామం. ముందు TV9 యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి పండితులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి. అసలు ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక విషయం కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రం సరైనటువంటి శాస్త్రం. అందులో ఎలాంటి మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం చెప్పి నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరు కూడా ఎవరు గొప్ప కాదు, ఎవరు తప్పు కాదు, ఎవరు రైట్ కాదు. ఒక్కసారి ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రం ఎలాగ డాక్టర్లో ఒక డాక్టర్కి ఒక డాక్టర్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, హస్తవాకి ఉంటుంది. ఈ పాజిటివ్ సైన్స్, ఈ జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉన్నదో ఇందులో ఎవరి పరిజ్ఞానం మటుకు వారు విశేషించి వారి యొక్క విశ్లేషణ చెప్తున్నారు. కొంతమంది గోచారం అంటున్నారు, కొంతమంది ఇది అంటున్నారు. ఇది ఒక్కటి ప్రజలు గమనించాలని తెలియజేస్తూ, ఇది దీంట్లో ఒకరు అలా అన్నారు ఒకరు ఇలా అనేటువంటి అపోహలకు వెళ్లకుండా శాస్త్ర సమ్మతమైనటువంటిది ఏది ఉన్నదో, ఏ వాదన ఉన్నదో దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేస్తూ, అందుకోసమే ఈ వేదిక చిలకమర్తి వారు. ఎందుకంటే బయట సోషల్ మీడియాలో కానీ మీరు చూస్తున్నారు, ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ ఎలా ఉన్నాయో. వేణుస్వామి ఏం చెప్తారు, నిష్కర్షగా చెప్తున్నారు. వస్తున్నాను సత్య గారు, చెవి కోసుకుంటారు. గోచారానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలు కూడా కొంచెం నేను దానికే వస్తున్నాను. ఒక్కసారి ఇప్పుడు చాలామంది ఇక్కడ గోచారాన్ని పరిగణనలో తీసుకున్నటువంటి వారికి నేను నా సపోర్ట్ తెలియజేస్తున్నాను. ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. ఇది క్రోధి నామ సంవత్సర పంచాంగం, నేను రాసినటువంటి చిలకమర్తి పంచాంగం. గొల్లపూడి పుస్తకాల్లో పంచాంగం కరెక్ట్గా ఒక్క నిమిషం పాయింట్ చెప్తున్నా. ఒక సంవత్సరం క్రితం ఈ పంచాంగం రాసా. ఇందులో 11వ పేజీలో ఈ క్రోధి నామ సంవత్సరం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజాది నవనాయక ఫలితాల్లో కిందటి సంవత్సరం జూన్లో రాసి ఇది అక్టోబర్లో పబ్లికేషన్ అయిన పంచాంగంలో 11వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాజ్యాధికార మార్పు జరుగుతుందని నేను రాయడం జరిగింది. రెండు చోట్ల రాజ్యాధికార మార్పు జరుగుతుంది. అకార్డింగ్ టు చిలకమర్తి వారు ఆంధ్రప్రదేశ్ లో కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. కానీ మరి ఈ జాతకాన్ని గురించి ఏం చెప్తారు చిలకమర్తి వారు? ఈ జాతకం గురించి ఏం చెప్తారు? చక్రంలో ఉన్నటువంటి బలాబలాలు, దానితో పాటు గోచారాన్ని కనుక మీరు తీసుకోలేకపోతే కేవలం మహర్దశ మీద మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. ఒక పాయింట్, మహర్దశ అనేది ప్రాధాన్యత ఉన్నది, దాంట్లో ఎలాంటి దోషం లేదు. కానీ మహర్దశతో పాటు గోచారాన్ని గనక మీరు, అదే కాకుండా జరుగుతున్నటువంటి సంవత్సరాధిపత్యం, దానికి ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా మీరు గమనించుకోకపోతే, ఇవన్నీ మీరు మీ యొక్క విశ్లేషణలో తీసుకోలేకపోతే అది ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందని నేను చెప్తున్నాను. అంటే నేను చెప్పిన సమయానికి ఈ కూటమి కూడా ఏర్పడలేదు, దయచేసి అర్థం చేసుకోవాలి. నేను ఈ పంచాంగంలో సంవత్సరం క్రితం రాసినప్పుడు, కిందటి దసరాకి ఇది పబ్లిష్ అయినప్పుడు కూటమి కూడా ఏర్పడలేదు. కానీ అలాంటి సమయంలోనే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా అప్పటికి డిసెంబర్ ఎలక్షన్ రాలేదు, ప్రభుత్వం మారుతుందని ఎందుకు చెప్తున్నానంటే